ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలోని కల్వంచ, కళానగర్, పసుమామల, రావినారాయణరెడ్డి కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అన్నారు. ఈ ఎన్నికలు అవినీతి పనులకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదింటి అమ్మాయి పెళ్లికి ₹1,00,000 తులం బంగారం ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా కల్వంచ, కళానగర్, పసుమామల, తట్టియన్నారం, ఇవన్నీ ఆర్కే నగర్ కాలనీలు తిరుగుతున్న సందర్భంలో నేను ఏ కాలనీకి పోయినా నాకంటే ముందే మీకే ఓటేస్తాం, మీకోసమే పనిచేస్తున్నాం, మా పథకాల కంటే ముందు మీకు పథకాలనే చెప్తే వినండి అంటే పథకాలు మీరు వచ్చినాక ఎట్లాగో ఇస్తారు మాకు తెలుసు. పథకాల కంటే ముందు ఇక్కడ ఉండేటువంటి ఒక గుండు ఉన్నాడు, ఆ గుండుకు గుండు సున్న పెట్టేది ఉంది మాకు అని అంత కోపంలో మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా నేను ప్రజలల్లో ఉన్నా కాబట్టి వాళ్ళే నాకు ఈరోజు చెప్తున్నారు. అందుకే ఇక్కడ జరిగే యుద్ధం మల్రెడ్డి రంగారెడ్డికి గుండుకు కాదు, ఇక్కడ జరిగే యుద్ధం కిషన్ రెడ్డి అనే అవినీతి పరునికి, ఇబ్రహీంపట్నం పేద ప్రజలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు చాలా క్లియర్గా వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన నేనున్నా అంతే. ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్కరూ మేమే ఎమ్మెల్యేలుగా పనిచేస్తుంటే నాకు అనిపించింది ఇక మల్రెడ్డి రంగారెడ్డి కాదు ఇక్కడ క్యాండిడేటు, ప్రజలే ఇక్కడ ప్రతి ఒక్కరు క్యాండిడేట్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పే పరిస్థితే లేదు. కాబట్టి నిజంగా ఇంత చక్కటి అవకాశం ప్రజలలో నా కోసం వచ్చిందంటే నేను గర్వపడుతున్నా. పోయినసారి ఓడిపోలే, నేను గెలిచిన తర్వాత మోసకారులు తెలుగు పేద ప్రజల పక్షాన మల్రెడ్డి రంగారెడ్డి ఉంటాడు. కిషన్ రెడ్డి అయితే కేసీఆర్ పక్షాన ఇంటికాడ కావలి కుక్కలాగా మా ప్రాంత ప్రజల దోపిడీ దోసుకపోయి వాని కాళ్ళ కాడేస్తాడు. అది మాకు వాళ్ళకున్న తేడా. మరి అందుకే మా ప్రజలు ఏమనుకుంటారు, ఆడ కావలి కుక్కలాగా ఉండేటోడు కావాలా, మా ప్రజలకు సేవ చేసేటోడు కావాలన్నా అంటే ప్రజలకు సేవ చేసే మల్రెడ్డి రంగారెడ్డి కావాలి. మాకు ఇండ్లు వస్తాయి, పింఛన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, మాకు డెవలప్మెంట్ అవుతుంది, రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ వస్తుంది అనే ఆశలో వాళ్ళు
ఉన్నారు. తప్పకుండా నేను నెరవేరుస్తాను. ఓకే. థ్యాంక్ యూ.